ఇంకెవరితో మాట్లాడట్లేదా మరి అమ్మాయిలతోటి? అయిపోయింది, తొక్కేశారు. అంటే ముందు కూడా నేను ఎక్కువ ఓ, మీరు ఎవరితో మాట్లాడరు, ఆయన ఎవరితో మాట్లాడకూడదు. ఓ, తనదే రూల్ ముందు. నాకైతే యాక్చువల్లీ మాట్లాడిన ప్రాబ్లం లేదు, కానీ నేను మాట్లాడదు. మీరు మాట్లాడరు కాబట్టి తను మాట్లాడదు. తను మాట్లాడటం మానేశాడు నా లైఫ్ లోకి వచ్చాక. ముందుగా ఎవరితో అబద్ధం ఆడి ఇంకా చాలా నవ్వుతారు అందరూ. మరి అమ్మాయి మాట్లాడంటే ఎంత నమ్మచ్చు, కానీ అబ్బాయి మాట్లాడంటే అబ్బాయి మాట్లాడితేనే అబ్బాయి మాట్లాడగలదు, అమ్మాయి మాట్లాడితే అబ్బాయి అబ్బాయి మాట్లాడితే అబ్బాయి మాట్లాడతారు, అమ్మాయి మాట్లాడితే అబ్బాయి మాట్లాడతారు. ముందు ఆబ్వియస్లీ అబ్బాయి మెసేజ్లు పెట్టడమో లేదంటే ఏదో ఒకటి చేస్తారు. అది మనకి ఇష్టపడితేనే మాట్లాడతారు. అది ఏదైనా అంటే ప్రతి అమ్మాయితో మాట్లాడారు కదా. మరి ఏదైనా అబ్బాయి మాట్లాడితే అమ్మాయి మాట్లాడతారు. ప్రియాతో ఫస్ట్ ఎవరు మాట్లాడారు? నా నంబర్ తీసుకొని మరి నాకు మెసేజ్ చేశారు దగ్గర. ఆలోచిస్తున్నారంటే మీరు కాదా? అప్పటికే అబ్బాయిలదే గోల్డెన్ హార్ట్ అంటారు. ఎప్పుడైనా అబ్బాయిలే ముందు అమ్మాయిని కదిలిస్తారు. పాపం అమ్మాయిలు ఇంట్లో ఖాళీగా కామ్గా ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. మీరు వచ్చి కదిలిచ్చి ప్రేమించి ఏడిపించి బాధ పెట్టి ఇన్ని చేసి మళ్ళీ చివరిలో చేయలేదు అని ఈజీగా చెప్తారు. మీరే ఏడిస్తారు ఏమన్నా సరే, మేమేం చేసినట్టు కాదు కదా. సర్లే, ప్రియా అండ్ టాటూ ఎప్పుడు వేసుకున్నారు? కొంచెం చూపించండి మా కెమెరాకి. కనిపించాలని యాక్చువల్లీ ఇక్కడ ఒక పే ఉంది. ఓ, మా రిలేషన్షిప్ స్టార్టింగ్ లోనే చిన్న మాకు ఫైట్స్ అయ్యాయి అనమాట. నేను అప్పుడు ఇంకా నేను ఉండు నీతో అని చెప్పి చాలా పెద్ద గొడవ అయింది. సారీ చాలా పెద్ద గొడవ అయితే అప్పుడు ఈ టాటూ వేయించాను. సో నేను నీకోసం టాటూ కూడా వేయించుకున్నాను. నేను షాక్ అయిపోయింది. అయితే ఫోటో పెట్టాడు అనమాట. పెన్ తో రుద్దేసా కదా ఇది పెన్. అంటే నా స్టార్టింగ్ లోనే ఎవరికైనా బ్లాక్ కలర్ ఉండగా బ్లాక్ కలర్ ఉంది, నువ్వు బ్లాక్ పెన్ తీసుకున్నావు ఫోటో పెట్టాడు. బ్లాక్ పెన్ తో వేసావు నేను నమ్మనని చెప్పేసి మా ఇల్లు కూడా మన దాని మీద ఇలా ఇలా పాలిష్ చేసి బ్లాక్ బ్లాక్ పెన్ ఏదో బ్లాక్ పెన్ ఫస్ట్ డే అట్లే ఉంటుందని నాకు తెలియదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయను నా కోసం టాటూ ఎవరైనా వేయించుకుంటారు అని చెప్పేసి చాలా ఇష్టం. కానీ అలాగే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఇష్టం ఉన్నది. సో ఇద్దరు వేయించుకోవచ్చు కదా అని. బిఫోర్ మ్యారేజ్ కాదు, బట్ మీరు ముందే వేయించేసారు. తెలుసా మీకు అది వేయించుకున్నప్పుడు మీరు ఉన్నారా పక్కనే? నేను రెండింటికి లేరు. రెండింటికి లేరు. ఎందుకని వేయించుకున్నారంటే అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉండింది? తిరిగి ఎప్పుడు చెప్పారు మళ్ళీ వేయించుకున్నారు? ఈ టాటూ వేయించుకున్నా 1-2 months సార్ నాకు చెప్పారు. అప్పుడు గొడవ ఏదో అవుతుందండి. గొడవ అవుతున్నప్పుడు రివీల్ చేశాడు టాటూ. ఇంకా వదిలేస్తా అన్నప్పుడు భయంతో. అంటే ఇది నేను ఎప్పుడు వేయించుకున్నానంటే మా ఫ్రెండ్ టాటూ వేయించుకున్నాడు. వాడు వేయించుకుంటే వెళ్దాం అనుకుంటే ఇంకా నాకు ఆ టైంలోనే ఇంకా ప్రియా గుర్తొచ్చి ఇంకంటే ప్రియా ఏం చేసుకున్నాను అన్నమాట. ఇదేమో దీనికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి దీనికి విజయవాడ వెళ్ళింది. అప్పుడు నేను వెళ్ళకూడదు, అంటే మా తాతయ్య గారు చనిపోయిందని నెల కోసం చెప్పి దీని వచ్చేలోపు దీనికి సర్ప్రైజ్ ఇద్దాము టాటూ కోసం అని చెప్పి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి టాటూ షాప్కి వెళ్ళి అంటే దానికి ముందు నుంచి ప్రియాని ఫేస్ వేయించుకున్నాను ఇక్కడ ఇంకా తీసి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి చూడొచ్చు అది నమ్ముతాను. ఎందుకు హార్ట్ మీద నా ఫేస్ మళ్ళీ అక్కడ ఏదైనా అలర్జీ సంథింగ్ ఏదైనా అయితే ప్రాబ్లం కదా, అదే ముందులే కావాలంటే నార్మల్ గా నేను కానీ వేయించుకున్నా కదా దాని పక్కన నేను ఇలా వేయించుకున్నాను. కపుల్ టాటూస్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి వేయించుకుందాం ఇద్దరు కలిసి. నువ్వు ఆల్రెడీ ప్యూర్ వేయించుకుని నేను యాక్చువల్గా నీ కూడా తీయించేసే వద్దు, సపరేట్ గా వేయించుకుందాం ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పాను. అసలు అది చూసిన తర్వాత రియాక్షన్ ఏంటి? షాక్ అయ్యాను. కానీ ఫుల్ అంటే దట్టికి వేయించడంటే అందరికి కనిపించట్లేదు కదా, ఇంకైతే కనిపిస్తుంది కదా అని చెప్పి నేను ప్రియాకి అదే చెప్పాడు. నీకని చెప్పి అందరికి తెలియదు, మీకు నమ్మకం కలిగి. అంటే ఒకవేళ నేను పబ్లిక్ అయినా ఒక సంథింగ్ ఎవరికి తెలియకపోయినా సరే ఒకవేళ ఏదైనా అమ్మాయికి ఎందుకు చాలా మంది ఏదో మూవీ చూసారు ఇంత పెద్ద టాటూ ఉంటుంది అది చెవి వేయించుకుంటారు. అది నేను కూడా వేయించుకునేదా? అలాగే అందరూ అనుకోలేదు కదా. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు అందరికి ఒక మైండ్ తో ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ వేయించుకున్నాడంటే ఒకటి ఉంటది, ఇక్కడ వేయించుకున్నాడంటే ఒకటి ఉంటది. అది ప్రేమ. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అన్న బ్రేకప్ అవుతుందని ప్రియా కింద బిర్యానీ చేయించేస్తావా అని చెప్పి అలా నేను పెట్టాను కమెంట్స్ నేను చూసాను. ఇంకా కూడా అంటారు
అంటారు మిమ్మల్ని, రీల్స్ చేయడానికే వీళ్ళు లవ్ లో ఉన్నట్టు నటిస్తుంటారు అని కూడా అసలు అంటారు. యాక్చువల్లీ మా రీల్స్ కూడా నేను చేద్దాం అన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాదు, నేను చేద్దాం అన్నప్పుడు నేను ఇంట్రెస్ట్ రాదు. ఎప్పుడో చాలా కష్టపడి ఒకసారికి ఎక్కువ చేసుకుంటా అనమాట. సో ఒకసారికి ఎక్కువ వీడియోస్ చేసుకుని అవి అప్పుడు అలా పోస్ట్ చేస్తాం. అసలు మాకు రీల్స్ చేయడానికి కూడా మేము టైం చేసాను. నాకు స్టార్టింగ్ లో పరిచయమైనప్పుడు అయితే ప్రపోజ్ చేసినప్పుడు రీల్స్ చేద్దాం రా అన్నది. రా అంటే నాకు అప్పటికి సిగ్గనమాట, నేను చేయలేదు, నాకు అసలు చాలా చూసాం. అసలు ఎంత సిగ్గుపడే వాళ్ళు ఆ రీల్స్ లో అయితే. అసలు డాన్స్ ఏముంటే కానీ మాట్లాడమున్నా మనుషులు నాకు షై అసలు నేను చేయలేను. కానీ ఎవరు లేకపోతే కెమెరా చూసి హ్యాపీగా చేయగలను. కానీ తేజ అసలు ఇప్పుడేదో కొంచెం నాకు సైట్ కాబట్టి లాంగ్ నుంచి ఏమైనా వెళ్తున్నాను అనుకో, నాకు అది ఓకే వాళ్ళని చూస్తున్నా నేను అట్లా అంటే పట్టించుకోను అనమాట. నాకు ఎలా కనిపించట్లేదు కదా, ఓకే లైట్ అని చెప్పి నేను నా వీడియోస్ వేసే కదా కాదు. ఆ మార్నింగ్ ఇలా ఎవరు చూస్తా నేను చేయను అని చెప్పేసి మళ్ళీ రిలేషన్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో చేయించింది. బీచ్ లో చేయించింది. నాకు అంత మంది ఎలిమెంట్ చేయించింది. అరే ఇక్కడ పబ్లిక్ లో బీచ్ రోడ్ చేయించింది. నేను ఎలా చేయాలి? నువ్వేం ఇవ్వలేదు, నీ జస్ట్ అమ్మాయి పాడితే నీ జస్ట్ పక్కన ఉన్నాను అంతే. దానికోసం కూడా షై ఫీల్ స్మైల్ అవుతుంది. మైజోర్ సాంగ్ ఓకే, గుర్తుంది మీకు ఏం సాంగ్ కూడా రీల్ చేయించింది? ఎల్లో డ్రెస్ కూడా గుర్తుందా? అమ్మో, ఈ రీల్స్ చేస్తున్నారు, వీడియోస్ పెడుతున్నారు, యూట్యూబ్ లో చూసిన తర్వాత ఆ కామెంట్స్ చూసుకుంటారు, ఖచ్చితంగా చూసే ఉంటారు కదా. ఖచ్చితంగా చూస్తాను. నేను కామెంట్స్ వల్ల నేను చాలా సార్లు వీడియోస్ నేను నేను అస్సలు చేయలేదని చెప్పేసి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కూడా ఎందుకంటే అబ్బాయి ఎక్కువ పాయింట్ అవుట్ చేయదు. అమ్మాయినే అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు, కానీ అమ్మాయి మటుకు పాయింట్ అవుట్. అబ్బాయి అమ్మాయిని చేస్తారా, అమ్మాయి కూడా అమ్మాయినే. అవును, అది ఇప్పుడు మనం ఇప్పుడు ఒకటి చేసామంటే ఎవరో మనం చెప్పాలి అనేది రూల్ లేదు కదా. చూస్తే చూడలేదంటే లేదు కాదని చెప్తారు. నేను నెగిటివ్ తీసుకెళ్ళి తొందరగా చాలా అనుకుంటాను. ఓకే లైట్ ఇంకా నేను మిట్టి వేరే అనుకో, గట్టి గట్టి కామెంట్స్ అంటారు, బర్త్డే చేశారు, వదిలేశారా రోడ్ల మీదకి, మీ అమ్మలు పట్టించుకోరా. చాలా మంది లవ్ చేసుకుంటారు, చెప్పేది తెలియకుండా. వాళ్ళు మనకి అడ్జస్ట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళని మేము ఒప్పించుకొని ఎన్నో ఫేస్ అయ్యి దాని తర్వాత మేము పబ్లిక్ పెట్టాం. అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. సో మేము ఊరికే ముందే నాకు అంటే ఇంట్లో ఇష్టం లేకుండా అవన్నీ చేసి అలాంటివి అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ అప్పటికి మేము పాత అకౌంట్ ఉండేటప్పుడు మేము చెప్పాము కూడా, చెప్పినా సరే పెట్టాము కూడా, అది పెట్టినా సరే మళ్ళీ అలాంటి కామెంట్స్ అంటే యాక్చువల్లీ మేము అనుకున్నాం మా పేరెంట్స్ కలిసినప్పుడు అప్పుడే మ్యారేజ్ చేసేద్దామని అనుకున్నప్పటికీ కానీ మా తాతయ్య చనిపోయింది. బట్ అప్పటికి మేము పోస్ట్ చేసిన వాళ్ళు మాట్లాడుకున్నారు. మా తాతయ్య 1 year అయ్యాక బట్టలు పెట్టేస్తే అయిపోతుంది కదా అని. కానీ అప్పటికి మీ మమ్మీకి ఏమో ప్యారలైజ్ వన్ సైడ్ అంటారు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మేము మ్యారేజ్ అనే మాట చెప్పలేము కదా, ఎవ్వరు చెప్పలేరు. సో సర్లే అని చెప్పి 1 year దాకా చేసుకుందాం అని చెప్పి మళ్ళీ 1 year చేసుకుని ఇంట్లోని తాతయ్య తాతయ్య చనిపోయారు. ఓకే, ఇప్పుడు మీ మమ్మీకి ఎలా ఉన్నారు ఇంతకీ అసలు? మళ్ళీ కొంచెం సీరియస్ అయ్యారు. చాలా సీరియస్. ఓ, అంటే ఫస్ట్ టైం మీ మమ్మీకి అమ్మాయిని చూపించినప్పుడు ఏమన్నారు? ఎందుకురా అమ్మాయి మనకి, లేదంటే రీల్స్ చేసుకుంటారు, ఎందుకు యూట్యూబ్ చేసేవాళ్ళు? చాలా ఇష్టం. అత్తయ్య మావయ్య అని పిలుస్తారా ఫస్ట్ నుంచి? ఓకే, అంకుల్ తెలిసేదాన్ని కానీ తేజ డాడీ అస్సలు ఇష్టం. ఏంటమ్మా మావయ్య పిలు, మావయ్య పిలు. నాకేదో అంటే అంకుల్ ఏం పేరు మావయ్యనే పిలు అనేవారు. నాకు స్టార్టింగ్ లో అలా పెళ్ళడానికి కొంచెం అరే ఎలా పిల్లాలి స్టార్టింగ్ కదా అని చెప్పి, ఎందుకంటే నాకు సిగ్గు. సో అలా కొంచెం చూసి దాని తర్వాత ఇంకా సరే మావయ్య గారు అంటే నేను మావయ్య పిల్లు మావయ్య గారు అని పిలుస్తాను. ఓకే, ఫస్ట్ లో అంటే మేము లవ్ చేసిన స్టార్టింగ్ లో తెలియదు కదా, తెలియనప్పుడు అయితే నేను అంటే మా ఫ్రెండ్స్ పట్ల పడుకుని ఫోన్ మాట్లాడాను. ఫోన్ మాట్లాడితే దీని పేరు తెలియని ఒక పిల్ల అనమాట. మా అత్తయ్య నన్ను పిల్లని ఇంకోటి ఇంకేదో కూడా పిలుస్తుంది. పిల్ల అంటారు, ఓయ్ పిల్ల అంటారా? ఓకే, ఇంకా కూడా ఏదో పేరు పెట్టి పిలుస్తారు. అమ్మాయి అమ్మాయి అంటారా? ఓ అమ్మాయి. ఓకే, బాగా ఇష్టమా, యాక్సెప్ట్ చేశారా? ఎప్పుడో స్టార్టింగ్ అంటే మా ఇంట్లో తెలియకుండా ఫస్ట్ వీళ్ళింట్లో తెలుసు. ఓకే, తర్వాత మీ మమ్మీకి తెలుసు. ఇద్దరు అలా ఒప్పించుకొని చెప్పండి ఒకసారి, ఒప్పించుకొని తిరుగుతున్నామండి చెప్పండి. ఒప్పించుకొని ఫైట్స్ చేసుకొని అంటే
అందరినీ ఒప్పించుకో ఫైట్ కూడా అయిందా? మా డాడీ అంటే మా డాడీ వీళ్ళ డాడీ కలిసారంటే చిన్న ఫైట్ వల్లే కలిసారు. అది కాదు, మా డాడీ తేజ నొప్పడికి చాలా మందితో పెద్ద గొడవ అయ్యింది. ఇంట్లో అన్ని ఎరగొట్టేశారు మా డాడీ. ఇలా తిరిగిపోయారు. ఎందుకు? అంటే ఎవరైనా లవ్ మ్యారేజ్ కదా, ఆబ్వియస్. మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్, కానీ మమ్మీ డాడీకి లవ్ మ్యారేజ్ నాకు చేయడం ఇష్టం లేదు. వీళ్ళ డాడీకి మాది ఒకటే. ఎందుకంటే వాళ్ళు చాలా ఫేస్ అయ్యారు ప్రాబ్లమ్స్ లవ్ లో. సో అలా మా పిల్లలు అవ్వకూడదని చెప్పి ఎవరైనా అనుకుంటారు. సో అందుకే నాకు ప్రియాంకకి మమ్మీకి ఇంకోటి ఏంటంటే ఇంటికి పెద్ద అమ్మాయి బాగుంటే మిగతా ఇద్దరు బాగుంటారని. సో నేను పెద్ద అండి, నాకు అరేంజ్ చేస్తే వీళ్ళిద్దరు కూడా బాగుంటే వీళ్ళిద్దరు కూడా పెళ్లి బాగుంటాయి కదా అని మమ్మీకి అస్సలు ఇష్టం లేదు. అండ్ అటు క్యాస్ట్ కూడా మా ఇద్దరు కొంచెం డిఫరెంట్. సో దానివల్ల కూడా మా ఇంట్లో కొంచెం స్టార్టింగ్ లో ఫీలింగ్ ఉంది. ఓకే, మనలో ఇచ్చుకుంటే బాగుంటుంది, మన ఫ్యామిలీస్ అందరూ ఏమేవో మాట్లాడతారు ఇది అని చెప్పి చాలా ఉండేది మమ్మీకి. కానీ తర్వాత అలా మమ్మీ అలా కాదు. పైగా మీరు యూట్యూబ్ లో ఉంటారు కాబట్టి ఊరు మొత్తం తెలుస్తారు ముందే ఏది పెట్టినా. చాలా బాగా నోటెడ్ అవుతాం. అండ్ అది కూడా చెప్పుకోవాలన్నా సరే చాలా ఇది కావాలి కరేజ్. అంటే లవ్ చేసినాము ఇలా అని చెప్పుకోవడానికి కూడా అది కూడా చాలా ఆలోచించాము, పెట్టుకోవాలా వద్దా ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్ ఇంకా పెట్టుకున్నాము. లవ్ ప్రపోజల్ కావాలి నాకు. నాలో ఉన్నంత నేను హ్యాపీగా చూసుకుంటాను. నేనేం నా హార్ట్ మీద కాకుండా ఇన్ని నా హార్ట్ పెట్టుకొని చూసుకుంటాను. ఐ లవ్ యూ. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? చాలా మంది క్వశ్చన్ కోసం వెయిటింగ్, ఎప్పుడు చేసుకుంటున్నారు అని. ఎప్పుడైనా అయిపోవచ్చు, ఎప్పుడైనా అయిపోయి ఎప్పుడైనా సిచ్యువేషన్స్ డిమాండ్. మేము యాక్చువల్లీ ఎప్పటి నుంచి అనుకున్నాం చేసేయండి అని చెప్పేసి. కానీ ఇంట్లో ఇప్పుడు చనిపోయినా హెల్త్ పాడైపోయినా ఆ సిచ్యువేషన్స్ లో నేను ఇంకా నార్మల్ సిచ్యువేషన్స్ ఎప్పుడో చేసేది. నార్మల్ అయిపోయింది. యాక్చువల్లీ మా అత్తయ్య కూడా నా కొడుకు పెళ్లి నా చేతిలో అంటే చేతులతో చేయాలనిపిస్తుంది కదా, కానీ వన్ సైడ్ అంతా ప్యారేజ్ ఉన్నారు, హ్యాండ్ పని లెగ్ బాగా అయిపోయింది, హ్యాండ్ ఇంకా ప్రాబ్లం చూద్దాం అంటే కొంచెం మా అత్తయ్యకి షై అనమాట. ఇప్పుడు అందరూ వస్తారు, రిలేటివ్స్ అందరూ చూస్తారు, కొంచెం షైగా ఉంటారు కదా. సో దాని వల్ల మా అత్తయ్య కొంచెం నేను బాగా అయిపోయి చేసుకోండి. మేమేమో అప్పటికే అన్నాను మేము చేసుకుంటాం మాకు చేసేయండి అని చెప్పి అప్పటికి మేము చాలా సార్లు అడిగాం. మా పేరెంట్స్ ఇష్టమే, కానీ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు మేము పోస్ట్ చేయలేదు దేని కూడా. బట్ అప్పటికి చూస్తున్నారు ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. తర్వాత ఇద్దరు కలిసి బట్ ఎప్పుడు చేసుకున్నా సరే ఓన్లీ ఫిబ్రవరి మంత్ లోనే చేసుకున్నాం. మా మమ్మీకి ఇష్టం ఫిబ్రవరి మంత్ లో చేయడం. ఎందుకది వ్యాలంటైన్స్ మంత్ కాదు, ఎక్కువ లార్డ్ శివ నమ్ముతాం అన్నమాట. ఓకే, శివుడు పార్వతి పెళ్లి కూడా ఫిబ్రవరిలో జరిగింది. మహాశివుడు కలిసి ఉంటారు అని చెప్పి మమ్మీ గట్టి నమ్మకం. మా అమ్మకు కూడా ఆ మంత్ లోనే చేద్దాం అనేది ఉండేది అంట మమ్మీకి. మమ్మీకి ఆ మంత్ లో అట్లీస్ట్ మాకు చేద్దాం అని చెప్పి నాకు మా చెల్లికి మా తమ్ముడికి మా ఆయన కాదు అందరూ కూడా మ్యాక్సిమం ఫిబ్రవరిలో చేద్దాం చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ పెళ్లి నాదే అవుతుంది. ఓకే, ఆ తర్వాత చిన్న పేరు మీద ఒక ఛానల్ పెట్టారు పోయింది అంటే అది పెట్టి దాన్ని 2 lakhs దాకా అలా నాటుకొని వచ్చి ఒక్కసారిగా పోతే ఎలా అనిపించింది అప్పుడు? నాకే హార్ట్ ఇలా అయిపోయింది, చాలా ఇష్టంగా ఉండేది. అంటే నాకు ఛానల్ పోయిందని నా సబ్స్క్రైబర్స్ అదంతా ఒక్కవైపు, అంటే నేను కష్టపడిందంతా ఒక్కవైపు, అందులో వీడియోస్ అన్ని మా మెమోరీస్. నేను ఏమనుకునేదానంటే ఈ వీడియోస్ అన్ని ఉన్నాయా, నా పెళ్ళి కొడతారా, వాళ్ళకి అన్ని చూపిసి వచ్చేసా అప్పుడప్పుడుది. మీరు ఆడిన వ్యాలంటైన్స్ ఎలా చేశారు, ఎలా ఉండేది అలా ఉండేది ఎన్నో అనుకున్నాను. ఒకసారిగా ఛానల్ పోయింది, ఆలోచనకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నా పిల్లలకి ఏ వీడియో చూపిస్తాను, పిల్లలకి వీడియోస్ చూపించాలి ఎంతో అనుకున్నా. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉన్నా నీ పర్సనాలిటీ పెళ్ళకి ఇలా ఉండం కదా, మొత్తం అంతా మారిపోతుంది ఇద్దరికిద్దరు. అవును, నిజ కొంచెం అంకుల్లో అయిపోతారు, నేను ఆంటీలో అయిపోతాను, అన్ని అయిపోతాయి కదా. సో బాడీ చేంజెస్ ఉంటాయి. మన పాత వీడియోస్ చూస్తే ఎవరికైనా నేను అప్పుడు అలా ఉండేదని అనే ఫీల్ ఉంటది. అలా అన్ని ఉంటాయి అనుకున్నాను, అన్ని నీటిలో కలిసిపోయినా. అసలు తన పేరు మీద ఛానల్ పెట్టాలనే థాట్ ఎవరిది? మీదేనా? మమ్మీ అన్నది ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. మమ్మీ యాక్చువల్ ఫస్ట్ నుంచి అనేవారు, ఓకే టిక్ టాక్ చేస్తున్నప్పటి నుంచే నాకు మా చెల్లికి నా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు అంతగా తెలియదు కదా అని చెప్పి ఏం చేయలేదు. ఓకే, సపోర్ట్ చేసేవాళ్ళు అయితే ఇంట్లో బాగా. మమ్మీకి మమ్మీ ఎక్కువ. ఓకే,